హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడూ ఏదో ఒక బుక్ చదువుతూ ఉండాలండి. మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఊరికే టీవీకో, ఫోన్‌కో అట్లా స్టిక్ ఆన్ అయి ఉండకండి. బాగా కళ్ళు కానీ, లేకపోతే మన మైండ్ కానీ పని చేయకుండా ఇదిగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు బుక్స్ చదవండి. కొంచెం మన బ్రెయిన్‌లో ఉన్న కణాలు అంటే కొంచెం యాక్టివేట్ అవుతాయన్నమాట. ఎవరో చేసింది చూసి, ఎవరో చెప్పింది వింటే మనం జస్ట్ చూడటానికి వినడానికి అన్నట్టు ఉంటాం. అదే బుక్ చదువుతూ ఉంటే మన థాట్స్ అనేవి, మన ఆలోచనలు చక్కగా మంచి బుక్ చదివామనుకోండి, మంచిగా మన మనసులోకి వెళ్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆల్సో నాలెడ్జ్ వస్తుంది. పిల్లలకి బుక్స్ ఇవ్వడం అలవాటు చేయండి. నవేడేస్ చాలామంది ఫోన్లో, టీవీలో వాటితోనే గడిపేస్తున్నారు పిల్లలు. ఇంతకుముందు మనమైతే చిన్నప్పుడు చందమామ కథలని, న్యూస్ పేపర్తో వచ్చే బుక్స్ అని, సండే మ్యాగజైన్స్ అని, ఇండియా టుడే అని అలా చదువుకునే వాళ్ళం. ఇక లేడీస్ అయితే ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, స్వాతి ఇలాంటి బుక్స్ వెంట పడి సీరియల్స్, స్టోరీస్, పజిల్స్, సుడోకు అలా చేసేవాళ్ళం. అంటే మన బ్రెయిన్ని మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మైండ్తో ఏం లేదు, ఓన్లీ జస్ట్ కళ్ళు మాత్రం అలా వాచ్ చేస్తూ ఉంటాయి. అక్కడే జరుగుతుంటే అక్కడ మన మైండ్లోకి అది వెళ్తూ ఉంటుంది. మంచి అయితే మంచు, చెడు అయితే చెడు. కొంచెం పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఇలా చదవడం అనేది అలవాటు చేయండి. లేదా స్టోరీకి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి చక్కగా టీవీలో చూపించండి. అప్పుడు ఈ థింకింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందన్నమాట.